కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 29 నుండి ఒక్కసారి మరలా జ్ఞాపకం చేసుకుని మనం ముందుకు వెళ్దాం. సహోదరులారా, నేను చెప్పునదేమనగా, కాలము సంకుచితమునై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకమును అనుభవించువారు అమితముగా అనుభవింపకుండునట్టును ఉండవలెను అన్నాడు. లోకాన్ని ఎలా అనుభవించకూడదట? అమితముగా అనుభవింపకుండునట్టు. అమితముగా అంటే అన్లిమిటెడ్, అంటే ప్రతిదానికి ఒక హద్దు ఉంది అని గుర్తుపెట్టుకోండి అంటున్నాడు. ఇప్పుడే మనం పాడుకున్నాం, ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. ఆచార్యుల కూర్చొని బాగారు, ప్రేమ యేసుని ప్రేమ అనే పాటలు మనం పాడుకున్నాం. అన్ని ప్రేమల గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాం. అందులో ఒక్కొక్క చరణంలో తల్లిదండ్రుల ప్రేమ గురించి మాట్లాడుకున్నాం, భార్యాభర్తల ప్రేమ గురించి మాట్లాడుకున్నాం, కన్నబిడ్డల ప్రేమ. ఇవన్నీ కూడా సగం వరకే. అవి ఎప్పుడు ముగిసిపోతాయో మనకి తెలీదు. అంటే ఇవన్నీ ఏంటంటే లిమిటెడ్ రిలేషన్స్. ఇవన్నీ కూడా హద్దులు ఉన్నాయి. ఈ బంధాలకు, ఈ ప్రేమలకు, ఈ ఆప్యాయతలకు కూడా ఒక లిమిట్ అనేది ఉంది, ఒక పరిధి ఉంది. మీరు కూడా ఆ పరిధిని మర్చిపోకండి అంటున్నాడు పౌలు గారు. మీ ప్రేమలు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. మీ సంతోషము ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండనివ్వండి. సంతోషం వచ్చింది కదా అని మరీ ఓవర్ అయిపోకండి. జీవితం అంతా ఇలాగే ఉంటుందని ఇప్పుడు అనుకోకండి. అలానే ఏదో బాధ వచ్చిందని తెగ బాధపడిపోకండి, కుమిలిపోకండి, కృంగిపోకండి. ఇక జీవితం ఎందుకు అనుకుని ఏదో ప్రాణాలు తీసుకునేంతవరకు వెళ్ళిపోకండి. ఇక ఈ బ్రతుకెందుకు, బ్రతకడం ఎందుకు, చనిపోతేనే బెటర్ అన్నట్లుగా మీరు ఆ స్థాయికి వెళ్ళిపోకండి. అది కూడా కొంతకాలమేనని గుర్తుపెట్టుకోండి. సంతోషమైన, బాధలైన, సంపాదనలైన, అనారోగ్యాలైన, ఆరోగ్యాలైన, ప్రేమలైన, ద్వేషమైన, ఇవన్నీ కూడా కొంతకాలమే ఉంటాయి. కాబట్టి ఆ విషయాన్ని మీరు మర్చిపోకండి అంటున్నాడు పౌలు గారు. ఏదైనా ఓవర్గా తీసుకున్నప్పుడే బాధ. ఎక్కడికక్కడ ఎంతలో ఉండాలో అంతలోనే హద్దుల్లో ఉంటే బాధలు ఉండవు. కానీ మనం అలా ఉండం. మనం ఓవర్ అయిపోతుంటాం. ప్రతిదానికి ఆనందం వస్తే ఓవర్ అయిపోతుంటాం, బాధ వచ్చినా ఓవర్ అయిపోతుంటాం. దేన్ని భరించలేని ఒక బలహీనమైనటువంటి స్థితిలో మనం ఉండిపోతున్నాం. అలా మీరు ఉండొద్దు. ప్రతిదానికి ప్రిపేర్డ్గా మీరు ఉండండి. అందుకే అన్నాడు, ఏమన్నాడు? భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టును. ఏదో సంతోషం వచ్చిందా ఓకే, చిన్న ముసి నవ్వులు నవ్వుకుండా, అంతకుమించి ఓవర్గా మరీ ఎక్కువ నవ్వుకోవాల్సిన అవసరం లేదు అంటున్నాడు. కొనువారు తాము కొనినది తమది కానట్టును. ఏదో కొన్నామంటే కొన్నాం, కానీ సర్లేండి, ఏదో దేవుడు ఇచ్చాడు, ఏదో దేవుడి దయ వల్ల ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయన ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఏదో చిన్న స్థలం కొనుక్కున్నామండి అవసరం కాబట్టి, ఏదో చిన్న ఇల్లు కట్టుకున్నామండి అవసరం కాబట్టి, మాకున్న నీడుని బట్టి ఒక బైక్ కొనుక్కున్నాం, మాకున్న అవసరాన్ని బట్టి ఒక కారు కొనుక్కున్నాం. అవసరాన్ని బట్టి కొనాలండి ఏదైనా. మన వాళ్ళు ఏం చేస్తారంటే అవసరం లేకపోయినా డంబము కోసం ఒక బైక్ కొన్నామంటే ఆ బైక్తో నీకు అవసరం ఉంటేనే బైక్ కొనాలి. బండికి మనం అవసరం అవ్వకూడదు, బండి మనకు అవసరం అవ్వాలి. అర్థమైందండి? బైక్కి పని పెట్టకూడదు, బైక్కి పని అవసరం అవ్వకూడదు. అంటే బండికి పని అవసరం అవ్వకూడదు, మరి పనికి బండి అవసరం అవ్వాలి. అర్థమైంది నేను చెప్పింది? బండికి పని అవసరం అవ్వకూడదు. బండి ఉంది కాబట్టి బయటికి వెళ్దాం, బండి ఉంది కాబట్టి సరదాగా వెళ్దాం, బండి ఉంది కాబట్టి తిరుగుదాం కాదు. బయటికి వెళ్ళాలి, బండి ఉంటే బాగుండు. పని మీద బయటికి వెళ్ళాలి, బైక్ ఉంటే బాగుండు. అంటే పనికి బండి అవసరం అవ్వాలి తప్ప బండికి పని అవసరం అవ్వకూడదు.
మనం ఏంటంటే అవసరము లేనివన్నీ, అక్కరలేనివన్నీ తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం. ఎందుకు అంటే గొప్ప కోసం. ఒకటే మాట, దేనికోసం? గొప్ప కోసం, అంతే. వాళ్ళకి బండి ఉంది, వాళ్ళకి చాలా పెద్ద బండి ఉంది, వాళ్ళకి కారు ఉంది, వాళ్ళ ఇల్లు చాలా పెద్దది, వాళ్ళకి అది ఉంది ఇది ఉందని ప్రజలు మన కొరకు చెప్పుకోవాలని ఊరికే తహతహలాడిపోతూ ఉంటాం. కానీ ప్రజలైనా మనమైనా ఎవరైనా ఇక్కడ టెంపరరీ అంటున్నాడు. కాబట్టి మీరు కొనునది తమది కానట్టును ఈ లోకాన్ని అనుభవించువారు అమితముగా అనుభవింపకుండునట్టు ఉండవలెను. అమితముగా అనుభవింపకుండునట్టు ఉండవలెను అంటున్నాడు. అంటే మితముగా ఉండండి, ప్రతి దానిలోనూ మితముగా ఉండండి, మితముగా ఉండండి అంటున్నాడు. ఎందుకు అలా చెబుతున్నాడు అంటే ఆ క్రింద మాట్లాడుతున్నాడు. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది అన్నట్టు. చూడండి, గతించుచున్నది. టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్, వెళ్ళిపోతుంది. గతించుచున్నది. ఈ లోకపు నటన ఏమైపోతుందట? గతించుచున్నది. ఈ లోకములో ఉన్నదంతా నటన అంటున్నాడు పౌలు గారు. ఈ జీవితం అంతా నటన. ఒక తండ్రిగా నువ్వు ఉన్నావా, అది దేవుడు నీకు కొంతకాలం ఇచ్చిన ఒక పాత్ర, అంతే. నువ్వేదో ప్రపంచానికి తండ్రిలాగా ఫీల్ అయిపోకూడదు ఇక్కడ. ఒక తండ్రిగా ఉన్నావంటే అది కొంతకాలమే. ఒక భర్త పాత్ర ఈ యూనివర్సల్ స్క్రీన్ పైన మనందరం ఎవరమట? కొంతకాలము నటించి వెళ్ళిపోవలసిన వాళ్ళం. ఈ మేకప్ అంతా వెళ్ళిపోద్ది, ఈ రూపం అంతా మాయమైపోద్ది. మనం ఫెయిర్ అండ్ లవ్లీలు రాసుకున్న ఈ ఫేసు, సంతూర్ సబ్బులు, సింతాల్ సబ్బులు, ఇంకేవో రకరకాల సోపులు, ఏమండి ఏంటి ఇంకా రకరకాల వాడుతుంటారు కదా, రుద్ది 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 ఇంత జాగ్రత్తగా కాపాడుకున్న ఈ శరీరం ఒకరోజు ఏమైపోద్దో తెలుసా? మట్టిలో కలిసిపోబోతుంది. మన అందమంతా పాడైపోద్ది ఒకరోజు. వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది అంటాడు పేతురు గారు రాసిన పత్రికలో. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మీరు చూడండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో చూద్దాం ప్రియులరా. మొదటి అధ్యాయం 24వ వచనాన్ని చూద్దాం. సర్వ శరీరులు అంటే శరీరాన్ని ధరించుకున్న సర్వ ప్రజలు, ఎవరైతే శరీరములో ఉన్న మనుషులు ఉన్నారో సర్వ శరీరులు దేన్ని పోలి ఉన్నారట? గడ్డిని పోలి ఉన్నారు. సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు. దేవుడు అంటున్నాడు, నాన్న నువ్వు గడ్డి లాంటి వాడివిరా అంటున్నాడు దేవుడు. మనమేమంటాం తెలుసా అండి? మనమేమంటాం తెలుసా? సింహం రా అంటాడు. ఏమంటాడు మనిషి? కాలర్ ఇలా ఎగరేస్తాడు. టైగర్ రా, నేను సింహాన్ని అనేవాడు ఒకడు, నేను పులిని అనేవాడు ఒకడు, ఏమండి నేను ఏనుగునిరా, కుక్కలు మురుగుతే నేను పట్టించుకొనురా అనేవాడు మరొకడు. అంతేనా కదండి? మనుషులంగా అలా ఫీల్ అవుతాం. నా గురించి నీకు తెలియదురా అంటారు అప్పుడప్పుడు. నా గురించి నీకు పూర్తిగా తెలియదురా. ఏం తెలియాలి నీ గురించి? నిన్ను కన్నవాడు, నిన్ను సృష్టించిన వాడు చెప్తున్నాడు, ఒరే బాబు నువ్వు గడ్డి పువ్వురా అంటున్నాడు. అంతేనా అన్నాడమ్మా? సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, నువ్వు గడ్డిరా అంటున్నాడు దేవుడు మనల్ని. నాన్న నువ్వు గడ్డి లాంటి వాడివిరా అంటే మనమేమో నేను సింహం లాంటి వాడు నేను ఒకళ్ళు, నేను పులి లాంటి వాడు నన్ను ఒకళ్ళు, నేను అలాంటి వాడిని ఇలాంటి వాడిని, నేను అంత గొప్పవాడిని నేను ఇంత గొప్పవాడిని, నా అంతటి వాడు లేడు, నా జోలికి రాకు, నాతో పెట్టుకోకు. అబ్బా ఏం మాట్లాడుతుంటారండి? నాతో పెట్టుకోకు. ఏమైపోద్ది నీతో పెట్టుకుంటే? నువ్వేమన్నా భూమి ఆకాశాలని మొత్తం తలకిందులు చేసేయగలవా ఏంటి? చూడండి ఎలా మాట్లాడుతుంటాం మనం. నాతో పెట్టుకోకు, నన్ను టచ్ చేయకు, నన్ను డిస్టర్బ్ చేయకు, మామూలుగా ఉండదు, అది ఇది అని మాట్లాడుతూ ఉంటాం. మన గురించి మనకి తెలియక. తెలిసిన దేవుడు అంటున్నాడు మన గురించి సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు అని మాట్లాడి కింద అంటున్నాడు చూడండి. గడ్డి పువ్వు మార్నింగ్ ఎలా ఉంటుందండి? పువ్వు ఎంత బాగుంటుందండి, చక్కగా వికసిస్తూ ఉంటుంది, నిగనిగలాడుతూ ఉంటుంది, రెపరెపలాడుతూ ఉంటుంది, చక్కగా గాలికి అటు ఇటు ఊగుతూ తాజాగా ఉంటుంది. చూడగానే కోసి జల్లో పెట్టుకోవాలనిపిస్తుంది ఆడవాళ్ళకైతే. ఎంతో అందంగా ఉంటుంది అది. మీరు సాయంకాలం అదే పువ్వును చూడండి, ఏమైపోద్ది? అది వాడిపోయి ఉంటుంది. అలా రెపరెపలు గాలికి రెపరెపలాడుతూ ఉన్న ఆ పువ్వు కాస్త సాయంకాలం అలా వాడిపోయి ఉంటుంది, నీరసంగా ఉంటుంది. పొద్దున్నే చూడండి అదే పువ్వు ఆ కాండము మొదల పడిపోయి
అయిపోయింది దాని జీవితం. ఒక్కరోజు దాని జీవితం, ఒక్కరోజు అందం, ఒక్కరోజు అందం, దాని అందం, ఒక్కరోజు వైభవం, ఒక్కరోజు ఆకర్షణ. అది తాజాగా ఉన్నప్పుడు అందరినీ ఆకర్షిస్తుంది, అందరికీ నచ్చుద్ది, అందరూ కోరుకుంటారు దాన్ని. దాని అందం సాయంత్రం సూర్యుడు అస్తమించేసరికి అందము కూడా అస్తమించేస్తుంది. ఉదయానికి చూసేపటికి అదే చెట్టు మొదల రాలిపోయి ఉంటుంది. ఒక 2 రోజుల తర్వాత చూడండి, అసలు అది కనబడదు. అలాంటిది మన జీవితం అంటున్నాడండి. ఎక్కువగా ఆశలు పెట్టేసుకోకండి జీవితం మీద, ఓవర్గా ఊహించేసుకోకండి, పెద్ద పెద్ద ప్రణాళికలు వేసేసుకోకండి. పోయిన వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణానికి వెళ్ళి 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొని వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. రేపేంటో మనకు తెలియదండి. రేపేంటి చెప్పండి? సోమవారమా? రేపు సోమవారమా? సోమవారమే. సోమవారం ఉందో లేదో చెప్పు. రేపు సోమవారం అని చెప్పాం కదా, సోమవారం ఉందా లేదా? ఉంటుందంటారా? ఏమో, మనకు తెలీదు. వీ డోంట్ నో. ఏమో, ఆయన దయ ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. మనకు తెలియదండి. దేవుడు అంటున్నమాట, రేపేమి సంభవించునో నీకు తెలుసు అనడా, తెలీదు అనడా? తెలీదు. ఏమో, ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మనకు తెలియదు అది. అలాంటి ఈ జీవితంలో పెద్ద పెద్ద ప్రణాళికలు వేసేసుకొని గొప్పగా ఊహించేసుకుని ఏదేదో అయిపోవాలని మీరు అనుకోకండి నాన్న. మీ జీవం ఏపాటిది, మీరు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి వారు అంటున్నాడు. కనుక రేపేమి సంభవిస్తుందో మనకు తెలీదు. రేపటిని గూర్చి మనం చింతించకూడదు. రేపటిని గూర్చి చింతించకండి అన్నాడు చూడండి ప్రభు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. రేపటిని గూర్చి చింతించకండి అంటే ఆలోచించకండి. రేపటిని గూర్చి ఆలోచించకండి. మనమేమో రేపు ఏం కూర వండుకుందాం, రేపొద్దున్న ఎక్కడికి వెళ్దాం, రేపొద్దున ఏం పని చేద్దాం, రేపొద్దున ఎవరిని కలుద్దాం, రేపటి గురించిన మన ఆలోచనలన్నీ కూడా దేవుడు అంటున్నాడు, రేపటిని గూర్చి చింతించకండి. ఎందుకంటే రేపు అనేది ఉందో లేదో తెలీదు. ఒకవేళ ఉన్నా ఆ రోజు ఏం జరుగుద్దో రేపొద్దున్న మనకి తెలీదు. ఉంటుందో లేదో తెలీదు. ఒకవేళ ఉంది అనుకుంటే ఆ రోజు ఏం జరుగుద్దో తెలీదు. గనుక రేపటిని గూర్చి మనం ఏం చేయకూడదు? చింతించకండి. సామెతల గ్రంథం చూడండి, 27వ అధ్యాయము. సామెతల గ్రంథము 27వ అధ్యాయము. ఇక్కడ రేపు అంటే రేపు అని కాదండి, లిటరల్గా రేపు అనుకోకండి. రేపు అనగానే ఏదో అక్షరార్థంగా టుమారో అనుకోకండి. కానీ రేపు అంటే ఫ్యూచర్ అంటున్నాం. అప్పుడప్పుడు అంటాం కదా, అరే రేపన్న రోజు వస్తుంది ఏంట్రా అంటుంటాం మనం. ముందే చేసుకోవాలిరా, ముందు ప్రారంభంలోనే అన్నీ చేసుకోలేదు. రేపన్న రోజు రావాలంటే వస్తుందా అంటారు. రేపన్న రోజు రావాలంటే రేపని కాదు. ఆ భావం, ఆ మాట్లాడటంలో భావం రేపన్న రోజు అనగానే రేపని కాదు, ఈ రాత్రి గడిస్తే వచ్చే రేపు కాదు, ఫ్యూచర్లో, భవిష్యత్తులో, రాబోయే రోజుల్లో అని. సామెతల గ్రంథం 27వ అధ్యాయంలో 1వ వచనాన్ని చూడండి ప్రియులారా. సామెతల గ్రంథం రేపటి దినమును గూర్చి అతిశయపడకండి. సామెతల గ్రంథం 27:1 కదమ్మా చదివాం. ఏమన్నాడు అక్కడ? రేపటి దినమును గూర్చి అతిశయపడకండి. కింద ఏమన్నాడు చూడండి, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. ఏ రోజు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదండి. నిజమండి, రేపొద్దున్న ఏం జరుగుద్దో మనకు తెలియదండి. మనం ఊరికే ప్లాన్లు వేసుకుంటాం. ఫ్యూచర్లో అది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అని. ఓకే, మంచిదే, ఆలోచనలు ఉండొద్దని కాదు, కానీ ఏ ప్రణాళిక ఉండొద్దని కాదు, కానీ ఇక ఈ లోకంలో ఏదో పర్మనెంట్గా ఉండిపోతాం అన్నట్లుగా మన జీవితం, ఈ జీవితాన్ని ఈ లోకానికి అంకితం చేసేసుకోకండి అంటున్నాడు. రేపేమి సంభవించునో అది నీకు తెలీదు. ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్ గ్రంథంలో ఒక జనాంగం ఒక చిన్న ప్లాన్ వేసుకున్నారట. ఆదికాండము 11వ అధ్యాయాన్ని జాగ్రత్తగా మనం స్టడీ చేద్దాం.
11వ అధ్యాయం ఆదికాండము. భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు ఆఫ్టర్ జలప్రళయం, ఆఫ్టర్ ఫ్లడ్ అనమాట. నోవాహు జలప్రళయం తెలుసు కదండి అందరికీ. ప్రపంచం మొత్తం, భూమి మొత్తం మునిగిపోయింది. భూమి మీద ఉన్నటువంటి ఎత్తైన పర్వతాలు అన్నీ మునిగిపోయాయి. నోవాహు కుటుంబం మాత్రమే బ్రతికింది. నోవాహు గారు, ఆయన భార్య, ఆవిడ పేరు మనకు రాయబడలేదు బైబిల్లో, ఆయన భార్య, 3 కొడుకులు, 3 కోడండ్రు, మొత్తానికి 8 మంది బ్రతికారు ఆ రోజు వచ్చినటువంటి జలప్రళయంలో. ఆ తర్వాత ఆఫ్టర్ జలప్రళయం మరలా వాళ్ళను బట్టి ఏమండి షేము, హాము, యాపెతు అనే 3 కొడుకులు పుట్టారు నోవాహు గారికి. వాళ్ళ ద్వారా సంతానం డెవలప్ అయింది. అలా డెవలప్ అయిన తర్వాత కాలక్రమంలో జరిగినటువంటి ఒక సంఘటన చూద్దాం. భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమైపోవుచుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించిరి. 3వ వచనం. మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రెండని ఒకడితో ఒకడు మాట్లాడుకొనిరి. ఎవరికో థాట్ వచ్చింది, మనం ఇలా కాదు ఇటుకలు తయారు చేద్దాం అని ఎవరికో ఆలోచన వచ్చిందట. మాట్లాడుకుంటున్నారట. ఇటుకలు తయారు చేసి బాగుగా కాల్చుదము రెండని ఒకరితో ఒకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలును, అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారికి ఉండెను. అంటే తెలివి పెరుగుతూ ఉంది. అప్పటి వరకు రాళ్లను వాడారట, ఇప్పుడు రాళ్ళని దేంతో రీప్లేస్ చేస్తున్నారట? ఇటుకలతో. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారికి ఉండెను. 4వ వచనం. మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందము రెండని మాట్లాడుకొనగా. వాళ్ళందరూ కూడా ఏమని మాట్లాడుకుంటున్నారంటే, మనం ఏం చేద్దామంటే మనం భూమి మొత్తం చెదిరిపోవద్దు, మనం ఒక దగ్గరే ఉందాం. మనము భూమి అందంతటా చెదిరిపోకుండా దేవుని దీవెన ఏంటండి? ఆదాము అవ్వలకి దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటండి? ఒకసారి చూడండి, ఆదికాండము 28వ వచనం, 1వ అధ్యాయం 28వ వచనము. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి ఏం చేయాలట? భూమిని ఏం చేయాలట? దేవుని ఆశీర్వాదం ఏంటి మనుషులకి? భూమిని నిండించాలి. అంటే మనుషులు భూమి అందంతటా విస్తరించాలి. అది దేవుని ఆశీర్వాదం, దేవుని సంకల్పం. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి. భూమిని మొత్తాన్ని మీరు నిండించాలి. మొత్తం ఆరిన నేలంతా మీతో నిండిపోవాలి. ఈ కనబడుతున్న ఈ భూభాగం అంతా మీరు ఉండాలి. భూమి మొత్తం మీరు విస్తరించాలని దేవుడు వారిని దీవించాడు. భూమిని నిండించండి అన్నాడు. కానీ వీళ్ళేమనుకున్నారట? 11వ వచనంలో వీళ్ళేమనుకున్నారట? మనం అందరము భూమి అందంతటా చెదిరిపోకుండా నిండించాలి, భూమిని నిండించాలి అన్నది దేవుని ఆశీర్వాదం, దేవుని సంకల్పం. ఒక్క దగ్గరే ఉండిపోదాం అన్నది వీళ్ళ ఆలోచన. అంటే దేవునికి వ్యతిరేకమైన ఆలోచన. నువ్వు అక్కడే ఉండిపోతావు. ప్రపంచమంతా నిండించేది ఎవరు అంటే ఆది నుండి అంతేనండి. దేవుని ఆలోచనలకి వ్యతిరేకంగానే మనం నడుచుకుంటూనే వచ్చాం. ఆదాము అవ్వల దగ్గర మొదలుకొని ఆయన ఈస్ట్ అంటే మనం వెస్ట్ అంటాం, ఆయన సౌత్ అంటే మనం నార్త్ అంటాం. మనకంతా యాంటీ, ఆయనకి పక్కగా ఎప్పుడు వ్యతిరేకంగా ఉంటాం. మనకి ఆయన కూర్చోమంటే నుంచోమంటే కూర్చుంటాం. అంతా ఆయనకి తలపోటు ప్యాచ్. మనం అంతా ఆయన ఏడిపించే వాళ్ళంగానే ఉన్నాం, మనం ఆయన బాధ పెట్టే వాళ్ళంగానే ఉన్నాం మొదటి నుండి కూడా. మీరు భూమి అందంతటా నిండిపోవాలని ఆయన చెప్తే ఒక దగ్గరే ఉండిపోదాం అనుకున్నారు. ఫస్ట్ మిస్టేక్. ఇక తర్వాత ఏం చేశారట? చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరమును. ఏమండి? ఆకాశమునంటూ శిఖరమును. ఏమనుకున్నారట అండి? ఆకాశాన్నంటే శిఖరాన్ని కట్టాలనుకున్నారట. ఎవరు? మనుషులు. ఏమంటే వేయాలట? ఆకాశాన్నంటే వేయాలంట. అంటే పెద్ద శిఖరం, ఆకాశాన్నంటే అంతటి శిఖరం కట్టేయాలనుకున్నారట. అలా కట్టేది ఎందుకట? పేరు సంపాదిద్దాం.
ఎందుకురా నీకు అంత పెద్ద శిఖరం అంటే ఏమంటున్నాడండి అలా సమాధానం? పేరు సంపాదిద్దాం. ఏమంటే ఇల్లు ఎందుకంటే కడుతున్నామంటే నివసించడానికి అంటే బాగుందండి. ఇల్లు ఎందుకయ్యా కట్టుకుంటున్నామంటే ఎందుకంటామంటే నా కుటుంబం నివసించడానికి అంటే అర్థం బాగుంది, సమాధానం బాగుంది. ఎందుకయ్యా బండి కొనుక్కున్నామంటే నాకు డ్యూటీకి వెళ్ళడానికి బాగుంది. ఎందుకయ్యా కారు కొనుక్కున్నామంటే బండికి ఇబ్బంది అవుతుంది, నాకు కారు అవసరం ఉందని బాగుంది. వీళ్ళు ఎందుకట శిఖరాన్ని కట్టాలనుకున్నారు? పేరు సంపాదిద్దాం అనుకున్నారట. పేరు సంపాదిద్దాం అనుకున్నారట. చూడండి మనుషుల ఆలోచనలు ఎలా మారిపోతున్నాయి మీరు గమనించండి. ఆకాశం అంటే ఎత్తైన శిఖరాన్ని నిర్మించుకొని పేరు సంపాదించుకుందాము రండి అని ఒకడితో ఒకడు మాట్లాడుకుంటున్నారట. ఏమని? ప్లాన్లు అయిపోతున్నాయి, రెడీ అయిపోతున్నాయి, ప్రణాళిక రెడీ అయిపోతుంది. ఇదిగో మనందరం కూడా ఇటుకలు తయారు చేద్దాం, రాళ్లకు ప్రతిగా ఇటుకలు వాడుకొని మనం ఆకాశాన్ని అందుకునేటువంటి ఒక ఎత్తైన శిఖరాన్ని కట్టుకుందాము, దాని ద్వారా మనం పేరు సంపాదించుకుందాము అని మనుషులు అప్పటి నుంచి ఇప్పటి వరకు చూడండి దేని కొరకండి ప్రాకులాటండి? మనుషులు దేనికోసం ప్రాకులాడతారు చెప్పండి? పేరు కోసం. కొన్ని సంఘాల్లో మనం చూస్తే ఆయన ఇచ్చిన కానుక గనక ఇచ్చినట్టు పేరు గనక చెప్పలేదనుకుంటే ఇంకా ఆ రోజు యుద్ధాలేనండి అక్కడ. అవునా కదా? ఇలాంటి పరిస్థితులు ఉంటాయా ఉండవా మీరు చెప్పండి? ఇక్కడ లేవు. సంతోషం. మన దగ్గర అలాంటి వచ్చే ఛాన్సే లేదు, రావు. ఎందుకంటే ఇవన్నీ దాటుకుని మనం వాక్యంలో ఎదుగుతున్న వాళ్ళు. మనం అలాంటి చీప్ ఆలోచనలు, దిక్కుమాలిన పసిపిల్లల చిన్నపిల్లల ఆలోచనలు మన దగ్గర ఉండవు. మనకు పేరు అక్కడ రావాలా? మన పేరు ఎక్కడ ఉండాలి? దేవుడు గుర్తించాలి. దేవుడు తన గ్రంథంలో రాసుకోవాలి పొట్టి సాల్మన్ రాజు అని. అది నాకు రావాల్సిన పేరు. అక్కడ ఆయన రాసుకోవాలి దొడ్డిగర్ల ప్రభాకర్ రావు. ఆయన గ్రంథంలో పేర్లండి. ఈ దిక్కుమాల గ్రంథాలు ఈ మనిషి పొగిడితే ఎంత, పొగడకపోతే ఎంత? ఈ మనుషుల ముందు మనం పేరు తెచ్చుకోవాలనుకుంటే ఆడేమైనా శాశ్వతమా, నువ్వేమైనా శాశ్వతమా? కానీ మనుషులు చూడండి, మనుషుల దగ్గర పేర్లు సంపాదించుకోవాలి. పేరు సంపాదించాలనే ఆలోచన మనకు ఉండకూడదండి. లోకంలో పేర్ల కోసం మనం ప్రాధేయపడకూడదండి. కొంతమంది పదవుల కోసం ఆరాటం. నా పేరు గుర్తించాలి, నా పేరు మారుమ్రోగిపోవాలి, నా పేరు ఫ్లెక్స్ల్లో కనబడిపోవాలి, నా ఫోటో ఫ్లెక్స్ల్లో కనబడిపోవాలి, నేను కనబడిపోవాలి, నన్ను అందరూ పొగడాలి, గొప్పవాడనాలని ఎప్పుడు మనం అలా అనుకోకూడదండి. మనుషులు మిమ్మును కొనియాడిన ఎడల మీకు శ్రమ అన్నాడు. వీళ్ళు ఏమనుకున్నారంటే అండి, ఎత్తైన ఒక గోపురాన్ని నిర్మించుకొని పేరు సంపాదించుకుందాం అంటే అప్పుడు దేవుడు అనుకున్నాడట. ఏమన్నాడట చూడండి, దేవుడు ఏం చేశాడని చూడండి. అప్పుడు పేరు కోసం వీళ్ళ ప్రాకులాట అంటే ఎంత అమాయకత్వం అండి. లోకంలో పేరు సంపాదించుకోవాలనుకోవడం కంటే అమాయకత్వం మరొకటి లేదండి. ఎంతోమంది గొప్ప పేరు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారండి ఈ ప్రపంచంలో. ఉన్నారండి వాళ్ళు? లేరండి. నువ్వు ఎంత గొప్ప పేరు సంపాదించినా కొన్ని రోజులే విత్-ఇన్ డేస్ నీ పేరు అలా ఫేడ్ అవుట్ అయిపోద్ది అంతే. ఎంత పేరు సంపాదించినా మర్చిపోతారు అంతే. కొన్ని రోజులే. ఈ లోకంలో పేరు సంపాదించాలనుకుంటే నీ అంత అమాయకుడు మరొకడు లేడు. అప్పటి వరకు ప్రపంచం మొత్తం ఒక్కటే భాష. ఆ రోజే భాషలు అనేవి వచ్చాయి. దేవుడు భాషల్ని క్రియేట్ చేశాడు. ఒకడి భాష, ఒకడి మాట ఒకడికి తెలియకుండా ఏం చేయాలనుకున్నాడట? తారుమారు చేద్దాం. ఎందుకంటే దేవుడు దాన్ని డిస్టర్బ్ చేశాడు. భూమి మీద పేరు సంపాదించినా కూడా దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. అంటే లోకంలో మనం ఎంత గొప్పవాళ్ళమైనా పరలోకం రాదు తెలుసా మీకు? గొప్పవాడు అవ్వచ్చు, నువ్వు లోకంలో గొప్పవాడు అవ్వచ్చు మేబీ, కానీ నీకు పరలోకము రాదు. నువ్వు ఎంత గొప్పవాడివైనా చచ్చి నరకానికి పోవలసిందే. దేవుని మాటకు నువ్వు లోబడకపోతే, దేవుడిచ్చిన రక్షణ నువ్వు పొందుకోకపోతే, నువ్వు కోటీశ్వరుడివైనా, నువ్వు పెద్ద మేధావివైనా, నువ్వు పెద్ద సైంటిస్టువైనా, నువ్వెంత రాజకీయ నాయకుడివైనా, ఎంతోమంది ఫాలోవర్స్ కలిగిన నాయకుడివైనా, నీవు గనక దేవుడు చెప్పిన విధంగా నువ్వు లేకపోతే, క్రీస్తు ప్రభువు ఇచ్చిన రక్షణ నువ్వు పొందుకోకపోతే నరకానికి వెళ్ళిపోతావండి. ఏం ప్రయోజనం చెప్పండి? చచ్చి నరకానికి వెళ్ళిపోయేవాడు లోకంలో ఈ భూమి మీద ఎంత గొప్పవాడైతే ఏం ప్రయోజనం చెప్పండి? అందుకే దేవుడు అనుకున్నాడు, ఒరే వీళ్ళు అనవసరంగా వీళ్ళకి నేను ఇచ్చిన జీవితాన్ని, వీళ్ళకి నేను ఇచ్చినటువంటి ఆయుష్ కాలాన్ని, వాళ్ళకి నేను ఇచ్చిన ఆరోగ్యాన్ని, వాళ్ళకి నేను ఇచ్చిన జ్ఞానాన్ని మిస్లీడ్ చేసుకుంటున్నారు.
ఒక ఎందుకు పనికిరాని పని చేయడానికి, ఒక పనికి మాలిన పని చేసి వాళ్ళ జీవితాన్ని ఖర్చు చేసుకుంటున్నారు. మనం అర్జెంటుగా ఏం చేద్దామంటే వాళ్ళని డిస్టర్బ్ చేద్దాం. ఎందుకు ఇదంతా చేయగలుగుతున్నారంటే ఇదిగో వీళ్ళందరిది ఒకటే మాట, అందరిది ఒకటే పలుకు, కాబట్టి వాళ్ళకి కమ్యూనికేషన్ బాగుంది. అయితే మనం ఎలా డిస్టర్బ్ చేద్దాం, ఎలా చేద్దామంటే ఒకడి మాట ఒకడికి తెలియకుండా మనము భాషల్ని తారుమారు చేద్దాం అనుకున్నాడట. ఎందుకంటే దేవుడు ప్రేమామయుడు గనక లోకంలో పేరు సంపాదించుకుందాం అనుకున్నారు. వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని దేవుడు గమనించి అరే వీళ్ళని బయటకు తేవాలి, ఈ పిచ్చి పనిని మనం చెడగొట్టకపోతే, మనం ఆపకపోతే వాళ్ళు అదే నిజం అనుకుంటారు, ఆకాశాన్ని అంటుకునే శిఖరాన్ని కట్టేయాలనుకుంటారు, దానికోసం వాళ్ళ జీవితం అంతా ప్రయాసపడతారు, ఈలోపు ఆయుష్కాలం అంతా అయిపోద్ది. అందుకే మనం ఏం చేద్దాం, వాళ్ళని డిస్టర్బ్ చేద్దాం. ఆ రోజు వాళ్ళు అనుకున్నది ఏంటి అంటే పేరు సంపాదిద్దాం అనుకున్నారు. ఈలోపు వాళ్ళ ఆయుష్కాలం ఏమైపోవాలి చెప్పండి? ఈలోపు వాళ్ళ ఆయుష్కాలం ఏమైపోవాలి? వాళ్ళు ఎప్పుడు తెలుసుకోవాలి? వాళ్ళని దేవుడిని ఎప్పుడు తెలుసుకోవాలి? దేవుడు పని ఎప్పుడు చేయాలి? దేవుడిచ్చిన రక్షణ ఎప్పుడు వాళ్ళు స్వీకరించాలి? దేవుని కొరకు ఎప్పుడు ఆలోచించాలి? ఈలోపు ఒక వ్యర్థమైన పనిలో పడిపోయి జీవితం యొక్క పరమార్థాన్ని మర్చిపోయి ఈ పిచ్చి పనిలో పడిపోతే ఎలా? అందుకే దేవుడు వాళ్ళని డిస్టర్బ్ చేశాడు, మార్చాలి వీళ్ళని అనుకున్నాడు, వీళ్ళని చెదరగొట్టేయాలి అనుకున్నాడు. దేవుడు కూడా కొన్ని సందర్భాల్లో మనం అనవసరమైనటువంటి ప్లాన్లు వేసుకుంటే చెడిపోతూ ఉంటాయి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొన్ని మనకు ఉండకూడదు. మనం అనుకుంటాం కానీ ఇది వస్తే బాగుండు, ఉంటే బాగుండు, వస్తే బాగుండు అనుకుంటాం కానీ కొన్ని మన దగ్గర ఉంటే మనం మాటేనం. సొలొమోను అంటాడు, దేవా నాకు అధికముగా ధనము ఇవ్వద్దు అంటాడు. ఎందుకంటే నాకు ఎక్కువ అయిపోయి ఎవడరా దేవుడు అంటానేమో. అలాగని మరీ తిండి లేనివాడుగాను చేయొద్దు, ఎందుకంటే నన్ను ఆకలితో చంపుతున్నాడు దేవుడు ఎక్కడరా అంటానేమో. అందుకని దేవా నాకు ఎక్కువగాను ఇవ్వద్దు, అలాగని మరీ గతి లేని స్థితిలో నన్ను ఉంచొద్దు, నాకు ఏది కావాలో ఎప్పుడు ఏది కావాలో అలా ఉంచు చాలు అన్నాడు సొలొమోను మహారాజు. అందుకే ఆయన జ్ఞాని. కానీ మనం అన్నీ మనకే కావాలనుకుంటాం, అన్నీ మనకే కావాలి, పేరు మనకే కావాలి, డబ్బు మనకే కావాలి, ఆస్తులు మనకే కావాలి. ఈ ప్రయాణంలో, ఈ పోరాటంలో దేవుడిచ్చిన జీవితం యొక్క పరమార్థాన్ని మనం మరిచిపోతే ఎప్పుడండి మరి మనం దేవుడిని తెలుసుకోవాలి? ఈలోపు మన ప్రాణం పోతే, ఈలోపు మనకు చావు వచ్చేస్తే. ఒకడు అనుకున్నాడట, తన ప్రాణముతో ఏమనుకున్నాడట, నా ప్రాణమా అనేక సంవత్సరములకు సరిపోయిన ధనము నీకు సమకూర్చబడి ఉన్నది. చూడండి ఆ మాట, లోకాసువార్త అందరూ బైబిల్ గ్రంథం చేయండి, 12వ అధ్యాయం, లోకాసువార్త 12వ అధ్యాయము 17 నుంచి చూద్దాం ప్రియులారా. మన వృధా ప్రయాసల్ని, ఈ డబ్బు సంపాదించాలన్న ప్రయాస, ఈ పేరు సంపాదించాలన్న ప్రయాస, ఇందులో పడిపోయి మనం దేవుణ్ణి మర్చిపోతున్నామండి. ఆ రోజు గోపురం కట్టాలనుకున్న ఆ ప్రజలకు మళ్ళీ ఈరోజు కూడా మనం అలాగే ఉంటామండి. దేవుడు ఉండదు, ఆరాధన ఉండదు, రక్షణ ఆలోచన ఉండదు. నా రక్షణ ఏంటి? నేను రక్షణ పొందిన వాడినేనా? అసలు నా రక్షణ వర్కౌట్ అయ్యేదేనా? వాక్యానుసారమైన రక్షణని ఎవరు ఆలోచించరు. ఆధార్ కార్డు పనిచేద్దామా, ఆధార్ కార్డులు మరి అందరూ ఒకసారి అప్డేట్ చేసుకోవాలని వార్త వచ్చిందంటే మనం ఏం చేస్తాం? అలర్ట్ అయిపోతాం అంతే. వెంటనే ఆధార్ కార్డు ఏం చేసుకోవాలి? అప్డేట్ చేసుకోవాలి. లేకపోతే ఏమీ రావు. ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవనగానే అలర్ట్ అయిపోతున్నావే. నీ రక్షణ వాక్యానుసారమైందో లేదో చూసుకో అనగానే అలర్ట్ అవుతావా మనం? రక్షణ ఏముందో అనుకుంటాం. లేదండి, రక్షణ లేకపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతామండి. అందుకే మన రక్షణ సరి అయినదా కాదా, నేను పొందిన బాప్తిజం సరి అయినదా కాదా, నేను వెళ్తున్న సంఘము సరి అయినదా కాదా, ఈ పరీక్ష మనకు ఉండాలండి. జాగ్రత్తలు తీసుకోవాలండి. లోకంలో ఉన్నవన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నాం కదండి, మరి రక్షణ విషయంలో జాగ్రత్త తీసుకోకపోతే ఎలాగండి? దేనికోసం అండి దేవుణ్ణి విడిచిపెట్టి ఒక రక్షణ లేని సంపాదన దేనికి? దేవుల్లో లేని నీకు డబ్బులు ఎన్ని ఉంటే మాత్రం దేనికి అనుకున్నాడంట ఒకడు. లోకస్వార్త 12వ అధ్యాయం 17 నుంచి చూడండి. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను, అప్పుడతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనక, అంటే వాడికి పండిన పంట దాచుకోవడానికి కూడా వాడి ప్లేస్ సరిపోవట్లేదు. అంటే అంత భారీగా పండిందట పంట, స్థలము చాలదు, కాబట్టి నేను ఏమీ చేతునని తనలో తాను ఆలోచించుకొని ఇలా చేద్దామని అనుకున్నాడట. ఏమనుకున్నాడట? నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని, అంటే గోడౌన్లు, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని అనుకుంటున్నాడు. ఇంకా ఇదంతా అనుకుంటున్నాడు.
ఏం చేద్దాం, పంట బాగా పండింది, ఏం చేద్దాం, ఎక్కడ దాద్దాం, మనకున్న ప్లేస్ సరిపోదు అని అనుకుని ఆలోచిస్తే ఒక ఐడియా వచ్చిందట. ఏంటి, మనకున్నటువంటి కొట్లన్నీ విప్పేసి వాటికంటే పెద్దవి కట్టేసి మనకి పండిన పంట అంతా అందులో దాచేసి అప్పుడు తన ప్రాణముతో, ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి, వాడు ప్రాణంతో చెప్పుకుంటున్నాడట, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, ఇంకా నో ప్రాబ్లం, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందునను కొనెను. ఇంకా చెప్పుకోలేదు, చెప్పుకుందాం అనుకుంటున్నాడట. అంటే ప్లాన్లు వేస్తున్నాడు ఎలా ఎంజాయ్ చేయాలా అని. ఎందుకు వచ్చింది కదండి డబ్బు. మనం కూడా అంతేనండి, చేతి నిండా డబ్బు ఉందనుకోండి, అప్పుడు వస్తాయి. ఎక్కడికి వెళ్దాం, జూ పార్కు, రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్దామా, అరకు లోయకి వెళ్దామా, వైజాగ్ బీచ్కి వెళ్దామా, డబ్బులు ఎక్కువైపోతే ఇవే థాట్స్ వస్తుంటాయి మనకి. పిల్లలందరినీ తీసుకొని సరదాగా పార్కుకి వెళ్దామా, పిక్నిక్కి వెళ్దామా, లేకపోతే ఊటీకి వెళ్దామా, కొడైకెనాల్ వెళ్దామా, సరదాగా ట్రిప్ వేద్దామా, డబ్బులు ఎక్కువైపోతే ఇవే ఉంటాయి. మరి మోకరించి ప్రార్థన చేయాలంటే మొత్తం జేబులు ఖాళీ అయిపోవాలా. అప్పుడు ప్రార్థన గది గుర్తొస్తుంది, దేవుని సంఘము, దేవుని సేవకుడు గుర్తొస్తుంటారు. సంఘం అందరూ మా కోసం ప్రార్థన చేయండి అంటారు, అయ్యగారు మా కోసం ప్రార్థన చేయండి అంటారు, గదిలోకి వెళ్ళి తలుపేసుకుని దేవా అంటారు. అదే డబ్బులుంటే ఎక్కడికి వెళ్దాం, ఇటు వెళ్దాం, వైజాగ్ వెళ్దామా, హైదరాబాద్ వెళ్దామా, లేకపోతే అటు వెళ్దామా, ఇటు వెళ్దామా. మనం కూడా అంతేనండి. డబ్బులు ఉంటే మనం ఎవడమాట వినం. కాస్త అంత బాగున్నామంటే మనం ఇంకా రెచ్చిపోతుంటాం అనమాట. అనుభవించు రాజా అన్నట్టు. వీడు అలాంటి మనకలాంటి ఏం చేస్తాడంటే, వీడు నా ప్రాణముతో చెప్పుకున్నట్టు విస్తారమైన స్త్రీకి సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందునను కొనెను. 20వ వచనం చూడండి. అయితే దేవుడు, ఎరా నువ్వు ఇన్ని ప్లాన్లు వేసుకుంటే దేవుడు ఏం చేస్తాడరా మరి. ఒక దేవుడు ఉన్నాడని, ఆయనే పుట్టించాడని, ఆయనే పోషిస్తున్నాడని, ఆయన మరలా నరులారా తిరిగి రండని మన కొరకు ఎదురు చూస్తున్నాడన్న విషయం నువ్వు మర్చిపోయేలాంటి దిక్కుమాలిన ప్లాన్లన్నీ వేసుకుంటే, అయితే దేవుడు వెర్రివాడా. ఎవడండి వెర్రివాడు ఇక్కడ? నెంబర్ 1 ఫార్మర్ అండి. భారీగా పండిందంట పంట. అంటే ఎంత తెలివైనాడు అంటే, పంట పండించడం అంటే చిన్న విషయం కాదు తెలుసా. వ్యవసాయం అనగానే చిన్న విషయం కాదు. దానికోసం చాలా కష్టపడాలి. దాని కొరకు దానికి ఎప్పుడు ఎరువు వేయాలి, ఎప్పుడు నీళ్లు ఉంచాలి, ఎప్పుడు నీళ్లు తీసేయాలి, ఎప్పుడు దాంట్లో కలుపు తీయాలి, ఎప్పుడు జాగ్రత్తగా. ఇదంతా చిన్న విషయం కాదు, తెలివితేటలు. ఇదంతా ఒక స్టడీ, అగ్రికల్చరల్ ఒక స్టడీయే ఉంది దానికోసం. దానికి పెద్ద రీసెర్చ్. ఏమంటే మొన్న ఒక ఏవో గారు మీటింగ్ పెడితే అక్కడ కూర్చోండి, మీటింగ్లో అంటే కూర్చున్నానండి. నిజంగా ఆయన సబ్జెక్టుకి నాకు బుర్ర పాడైపోయిందండి. నల్లజర్ల మండలం ఏవో గారు అసలు ఆయన మాట్లాడుతుంటే నిజంగా నోరెళ్ళ పెట్టాలి చూసానండి. బాబు ఏం సబ్జెక్ట్ రా బాబు ఏంది అని ఆయన మాట్లాడుతుంటే అండి. అసలు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ గురించి, ఆ మూలకాల గురించి, ఆ రసాయనాల గురించి, ఆ మందుల గురించి, ఆ నేల స్వభావం గురించి, ఎప్పుడు ఏ మందు వాడాలి, ఎలా వాడాలి, రైతులకి అందరికీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు. రైతులందరికీ అవగాహన కల్పిస్తున్నాడు ఆయన ఏవో గారు. నిజంగా ఆయన సబ్జెక్టు చూస్తుంటే ఆయన తెలివి, ఆయన జ్ఞానము, ఆయన చదువు నిజంగా ఆశ్చర్యపోయానండి. ఎంత తెలివి, ఎంత సబ్జెక్టు అని. అంటే వ్యవసాయానికి ఒక సబ్జెక్టా, దానికి ఒక సిలబసా? చిన్న విషయం కాదు వ్యవసాయం అంటే. పంటలు పండించడం అంటే చిన్న విషయం కాదండి. వీడు సామాన్యుడు కాదండి. వాడి పంట విపరీతంగా పండిందంటే ఎంత తెలివిగా పండించుంటాడు మీరు ఆలోచించండి. తెంగరోడు అనుకుంటున్నారా? తెంగరోడు ఏం కాదు, చాలా మేధావి, చాలా మేధావి. వాడిని ఏమన్నాడు దేవుడు? మేధావిని దేవుడు వెర్రివాడా అంటున్నాడు. అంత గొప్ప వ్యవసాయం చేయగలిగినటువంటి అంత తెలివైన వాడిని వాడు పంట గట వాడుకున్న కొట్లు సరిపోవట్లేదట. అంటే వాడు ఎంత తెలివైనడు మీరు ఆలోచించాలి, ఎంత తెలివైనడు మీరు ఆలోచించాలి. లోకంలో చాలా తెలివైనడు వాడు, తెంగరోడేమీ కాదు. వాడిని దేవుడు ఏమంటున్నాడు? వెర్రివాడా అంటున్నాడు. అంటే లోకములో తెలివైన వాడు దేవుని దృష్టికి వెర్రివాడు. డబ్బు బాగా సంపాదించేవాడు మనకి తెలివైనడు, కానీ దేవునికి తెంగరోడు. ఎందుకంటే ఒక అశాశ్వతమైన దానిని, ఒక టెంపరీ, ఒక ముడిసరికి, అది దేనికి పనికిరాదు. ఏమండి, డబ్బు వల్ల డబ్బు ఉపయోగమే, అవసరమే, కానీ అది మన జీవితాలను నిలబెట్టదండి, మనకి పరలోకాన్ని ఇవ్వదండి, నిత్య జీవానికి నడిపించదండి అది. అదే డబ్బు కోసం ప్రభువు నమ్ముకున్నాడు ఇస్కరియోతు యోధ. ఏమైపోయాడు మీరు చెప్పండి? 30 వెండి నాణేల కోసం ప్రభువు నమ్మేసుకుంటే ఎంత దౌర్భాగ్యుడు అంటేనండి. ప్రపంచంలో ఇస్కరియోతు యోధ అంతటి దౌర్భాగ్యుడు మరొకడు ఉండడండి.
వాడికి ఎంత గొప్ప భాగ్యం దొరికిందంటే, సాక్షాత్తు సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా లోకానికి వస్తే ఆయనతో కలిసి తిరిగే భాగ్యం దొరికిందండి ఇస్కరియోతు యోధాకి. చిన్న విషయం అనుకుంటున్నారా? అది కాదు, చాలా గొప్ప విషయం అండి. ఆయనతో కలిసి తిరిగాడు, నేరుగా ఆయన బోధలు విన్నాడు, ఆయన టచ్ చేశాడు, ఏమంటే ఆయనతో మాట్లాడాడు, ప్రభు ఆయనతో మాట్లాడాడు, ప్రభుతో కలిసి తిరిగాడు, ప్రభు చేసిన బోధలన్నీ విన్నాడు, ప్రభు పరిచర్య అంతా కళ్ళారా చూసాడు, ప్రభుతో తిన్నాడు, ప్రభుతో కలిసి పడుకున్నాడు, ప్రభుతో కలిసి తిరిగాడు, ప్రభుతోనే జీవించాడు. ఎంత గొప్ప భాగ్యం అండి ఇస్కరియోతు యోధాది. కానీ ఎంత దౌర్భాగ్యం అంటే, ఎంత దరిద్రుడు, వాడంతటి దరిద్రుడు మరొకటి ఉండడండి ఈ ప్రపంచంలో నన్ను అడిగితే. సాక్షాత్తు సృష్టికర్త వాడి దగ్గరికి వస్తే సృష్టికర్తను నమ్ముకున్న దౌర్భాగ్యుడండి వాడు. దేనికోసం చెప్పండి? ధనం. 30 వెండి నాణేలకు బేరం ఆడాడంటే వెళ్ళి, ప్రభువుని అప్పగిస్తాను నాకేమిస్తారని. ఎంత ధైర్యం! 30 వెండి నాణేలు అన్నారట. ఓకే, డీల్ ఓకే అన్నాడంతే. సాయంత్రం రండి, ఆయన ఎక్కడుంటాడో నాకు తెలుసు, నైట్ ఎక్కడుంటాడో నాకు బాగా తెలుసు. ఆయన గెత్సెమనే తోటలో ఉంటాడు, మీరు సాయంత్రం వచ్చేయండి. మళ్ళీ మీరు ఆయన గుర్తుపట్టలేరు, ఎందుకంటే సామాన్యుడిగా ఉన్నాడు. అక్కడ ఆయనతో పాటు నేను పక్కకు వచ్చేస్తే ఇంకో 11 మంది ఉంటారు అక్కడ. అందరితో పాటు అందరిలో సమానంగా ఉంటాడు ఆయన. స్పెషల్గా ఏమి ఉండదు, స్పెషల్ అట్రాక్షన్ అంటే ఆయనకి ఏమీ ఉండదు. కాబట్టి మీరు గుర్తుపట్టలేరు కనుక నేను ఏం చేస్తానంటే చెప్పండి. బాలే క్యాచ్ చేశారండి. నేను ఎందుకంటే ముద్దు ఎందుకు పెట్టాడు అనుకుంటున్నారు? తెలీదు. అందులో పేతురు ఉన్నాడు, అందులో మత్తయ్య ఉన్నాడు, అందులో యోహాను ఉన్నాడు, జెబెదయి కుమారులు ఉన్నారు. ఏమండి, పిల్లలకు నేర్పించండి, వచ్చే పిల్లలకి అందరూ వచ్చాము, అందరూ అప్పచెప్పారా? టీచర్ గారు అప్పచెప్పారా? పిల్లలందరూ శిష్యుల పేర్లు? వెరీ గుడ్. పిల్లల్ని పంపించండి, సండే స్కూల్కి పంపించండి. వీళ్ళందరితో సమానంగా ప్రభు ఉన్నాడు. అందుకే ఎవరు ప్రభు వాళ్ళకి గుర్తుపట్టాలంటే, ఇదిగో నేను ముద్దు పెట్టుకుంటాను, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటే ఆయనే యేసుక్రీస్తు. ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత దౌర్భాగ్యం అండి! ధన వ్యామోహం. ఏం చేసుకున్నాడు చెప్పండి? పరుగున వెళ్ళాడు, ప్రభువుని అప్పగిస్తే ప్రభువును పట్టుకున్న వాళ్ళు ప్రభువును కొడుతుంటే, ఆయన గుద్దుతుంటే, ఏమన్నా ఆయన హింసిస్తుంటే, ఆయన బందీగా తీసుకెళ్తుంటే అప్పుడు బుద్ధి వచ్చిందండి వాడికి. కడుపంతా కకావికలం అయిపోయిందండి. నా ప్రభువు నేను అప్పగించానా అనుకున్నాడండి, కానీ మారలేదండి. చిచ్చి ఈ బతుకెందుకు అనుకున్నాడండి. వెంటనే వెళ్ళి చెట్టుకి ఊరేసుకొని చచ్చిపోయాడండి. తల కిందులుగా పడితే నడిమికి బద్దలైపోయిందంటండి బాడీ. ధన వ్యామోహం. ఒకడు ధనము సంపాదించాడు, అనేక సంవత్సరాలకు సరిపోయిన ఆస్తి నీకు సమకూర్చాను నా ప్రాణమా, తినుము, సుఖించుము, సంతోషించుము అని మనసులో వాడే చెప్పుకుంటుంటే దేవుడు అంటున్నాడు, ఒరే వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము. ఏమండి, ఎంత డబ్బుంటే ప్రాణం ఆగుద్దా చెప్పండి? ఎంత డబ్బుంటే ఏంటండి ప్రాణం ఆగుద్దా చెప్పండి? ఆగదండి. పోయే ప్రాణాన్ని డబ్బు ఆపలేదండి. కొంతవరకు అది సపోర్ట్ అవుద్దేమో కానీ డబ్బు వలన ప్రాణాలు నిలబడిపోతే భూమి మీద ఎవడో చావడండి. తెలుసా? డబ్బుల వల్ల ప్రాణాలు నిలబెట్టుకునే అవకాశం ఉంటే ప్రపంచంలో ఇంతవరకు ఎవడో చావడండి. దొంగతనం చేసి వచ్చినా సరే డబ్బు కడతాడు అక్కడ. అయితే ప్రాణం కంటే విలువైంది ఏముంది? ప్రాణం రక్షించుకోవడానికి దొంగతనమైనా చేసేస్తానంటాడు. ఒకవేళ డబ్బు వల్ల ప్రాణాలు నిలబెట్టుకునే అవకాశం ఉంటే భూమి మీద ఎవడు చావడండి, అందరూ అలాగే బతుకుంటారు చిరంజీవుల్లాగా. కానీ అంటున్నాడు దేవుడు, ఒరే ఏంట్రా నీ ప్లాన్లు ఏంటి, నీ ప్రణాళికలు ఏంటి? సుఖపడతావా, సంతోషిస్తావా, తింటావా, త్రాగుతావా? ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. తర్వాత ఏమన్నా చూడండి, నీవు సిద్ధపరిచినవి ఎవని వగును? నువ్వు సిద్ధపరిచినవన్నీ ఎవని వగును? ఏంటి పరిస్థితి తర్వాత? నువ్వు చచ్చిన తర్వాత ఏంటి నాయనా? దేనికోసం నాయనా పోగేశావు? దేనికి నాయనా కొత్త కొట్లు కట్టి దాచేద్దాం అనుకుంటున్నావు? సంవత్సరాలకు తరబడి కావలసిన ఆస్తిని నువ్వు చనిపోతే నీ సంపాదన ఏంటి? నీకేమైనా తెలుసా? తెలీదు. ఆ తర్వాత నీకు పుట్టిన పిల్లలు పనికిమాలిన ఎదవలైతే 4 రోజుల్లో ఖాళీ నీ సంపాదన అంతా. పుట్టినోళ్ళు బేవర్సలు అయితే, అవునా కదండి? నీకు పుట్టిన కొడుకులు, ఆడుకు పుట్టిన పిల్లలు బేవర్స్ గాళ్ళు అయితే నువ్వు జీవితం అంతా కష్టపడి సంపాదించిన ఆస్తి 4 నెలల్లో ఖాళీ అయిపోద్ది అంతే. దేనికోసం రా ప్రయాసపడ్డావు? వెర్రివాడా అంటున్నాడు చూడండి. అందుకే లోకస్వార్త 12వ అధ్యాయంలో కిందకి వెళ్తే అంటాడు, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. కలిమి విస్తరించకూడదండి ఎప్పుడు మనిషికి.
మనిషికి కలిమి విస్తరించకూడదు. ఎందుకంటే వాడిక ఆలోచించవలసిన విషయాలన్నీ మర్చిపోతాడు, నిజాలు మర్చిపోతాడు. కళ్ళు నెత్తుకెక్కుతాయి అంటారు కదండి, కళ్ళు నెత్తుకెక్కుతాయి. ఇంకా కళ్ళు నెత్తుకెక్కి వాడు ఏం చేస్తున్నాడో వాడికే అర్థం కాదు. వాడు ఏం మాట ఎవరిని లెక్క చేయడు, ఎవరి మాట వినడు, దేనికి లొంగడు. ఇంకా నా అంతటి వాడు ఎవడు లేడనుకుంటాడు. ఇష్టం వచ్చినట్లుగా బుద్ధిహీనంగా ప్రవర్తిస్తాడు. అందుకే ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. ఏమంటే డబ్బు సంపాదించాలి, గొప్పవాడు అవ్వాలి, ఆస్తి సంపాదించాలన్న జ్ఞానం ప్రభువుకి లేదండి? చెప్పండి, నాకు అర్థం కాదు. ఏమంటే యేసు ప్రభువుకి ఎందుకండి మరి అలా ఆలోచన లేదు? ఆయన ఎందుకంటే ధనం సంపాదించలేదు? యేసు ప్రభువుకి ఎందుకంటే ఆస్తులు లేవు? మీరు చెప్పండి. యెరూషలేములో ఆయనకున్న ఎన్ని ఎకరాలు ఉన్నాయండి యేసు ప్రభువుకి? యెరూషలేములో కదండి ఆయన పుట్టాడు, అదే బెత్లెహేములో కదా పుట్టాడు, యోదయ దేశంలో పుట్టాడు కదండి. యేసు ప్రభు పేరు మీద ఉన్న ఆస్తులు ఎంత చెప్పండి? చెప్పండి. మీ అందరికీ మీ పేర్ల మీద మీ ఇళ్ళు ఉన్నాయి, నా పేరు మీద ఏమీ లేదులేండి. నా ఈ ప్రస్తుతానికి ఇది అమ్మ పేరు మీద ఉంది ఈ ప్లేసు. ప్రార్థన త్వరలో ఇది సంఘం పేరు మీదకి వెళ్ళాలి, ప్రార్థన చేయండి. ఏమండి, నా పేరు మీద అయితే ఏమీ లేవు, మీ పేర్ల మీద ఏమైనా ఉంటే చెప్పండి. మన పేరు మీద ఇల్లు, పొలమో ఏదో ఉంటుందండి. నా పేరు మీద బైక్ ఉందండి, నా పేరు మీద బైక్ ఉందండి, నా బండి నా పేరు మీదే ఉంటుంది. ప్రభు పేరు మీద ఏమీ లేవు తెలుసండి మీకు? నాకు ఆశ్చర్యం అనిపించింది ఆలోచిస్తుంటే. యేసుక్రీస్తు పేరు మీద ఆస్తులు ఏమీ లేవండి. నిజం, విచిత్రంగా లేదు? సృష్టికర్త ఆయన పేరు మీద యోదయ ప్రాంతంలో, యెరూషలేములో కానీ, ఆ బెత్లెహేములో కానీ, లేదంటే ఆయన పెరిగిన నజరేతులో కానీ ఆయన పేరు మీద ఆస్తులేమీ లేవండి. యేసు ప్రభు పేరు మీద ఆస్తులు లేవు, కానీ మన పేరు మీద మాత్రం ఆస్తుల కోసం తెగ ఆరాటపడిపోతుంటామండి మనం. నా పేరు రాయించేసుకోవాలి. ఏం చేసుకుంటారు బాబు? రాయించేసుకొని ఏం చేసుకుంటావు? నీ పేరు రాయించేసుకొని. ఏమండి ఆస్తుల సంగతి తర్వాత, కనీసం తల వాల్చుకున్నటకు ఆయన ఏమి లేదు తెలుసు, ఆయనకి స్థలము లేదు. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వచనాన్ని, మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. అందుకు యేసు నక్కలకు బొరియలును, ఏమండి నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు నివాసములు కలవు కానీ, ఏమండి ఏం లేదంట ప్రభువుకి? మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు. అప్పుడప్పుడు అనిపిస్తుంటుందండి, నా ప్రభువుకే తలవాల్చుకునే స్థలమే లేదు, నాకు అవసరమా ఇల్లు అనిపిస్తుందండి. నిజం ఆలోచిస్తున్నప్పుడు అనుకుంటానండి, నిజంగా ప్రభువుకే కనీసం తలవాల్చుకోవడానికి చోటు లేదట. నా కోసం ప్రాణం పెట్టిన నా ప్రభువుకి తలవాల్చుకొనుటకే స్థలము లేనప్పుడు నాకెందుకండి ఇల్లు, నాకెందుకండి బిల్డింగులని క్రైస్తవులు అనుకుంటే ఎంత బాగుంటుందండి. మన ప్రభువుకేమో తలవాల్చుకుంటకు స్థలము లేదట, మనకు మాత్రం అపార్ట్మెంట్లు కావాలి. మళ్ళీ దేవుని ఆశీర్వాదం అని చెప్తాం. మళ్ళీ మనం ఉండడానికి ఇల్లు ఉండొద్దని కాదు, ఇల్లు ఉండాలి. అందుకే చెప్పాను. అందుకే 7వ అధ్యాయం కొరింథీ పత్రికలో అతిగా వద్దు. పోయిన వారం చెప్పాను, తృప్తి కలిగి ఉందాము, అన్న వస్త్రములు కలిగి, తిమోతి పత్రికలో చదువుకున్నాం. తృప్తి కలిగి ఉందాము అన్నాడు. అందుకే ప్రభు ఎందుకంటే మరి ఏమీ సంపాదించుకోలేదు, తెలివితేటలు లేక, జ్ఞానము లేక, బలము లేక, లేదా ఎవరో చెప్పగా ఆయనకి తెలియక, అవసరము లేదు. ఈ లోకంలో మనం ఎంత సంపాదించినా వదిలిపెట్టి వెళ్ళిపోవాలండి. ఒంటరిగా వచ్చాము, ఒంటరిగా వెళ్ళాలి. దిగంబరులముగా వచ్చాము, మరలా దిగంబరులముగానే వెళ్ళాలి. ఏదో చచ్చిపోతే మన మీద ప్రేమతో మన పిల్లలు లేకపోతే మనవాళ్ళు ఏవో ఇష్టమైన షర్ట్ అండి ఇది వేయండి అంటారు శవానికి. చనిపోయిన తర్వాత మా నాన్నగారు ఇష్టంగా వేసుకునే షర్ట్ అండి అది తొడగండి అంటది కూతురు. ఎప్పుడు ఈ కార్యక్రమం అయిపోద్దా, మొత్తం రాయించుకుని వెళ్ళిపోద్దామని ఎదురు చూస్తుంటారు లోపల. ఎప్పుడు ఆ సమాధి అయిపోద్దా, ఎప్పుడు ఆ దినం అయిపోద్దా, మిగతా రాయించేసుకుని వెళ్ళిపోద్దా, అది ఈడు తమ్ముడు పోటీకి వచ్చేస్తాడేమో, అన్ని పోటీకి వచ్చేద్దామో, పెద్దకి వచ్చేద్దామో, చిన్నకి వచ్చేద్దామో లోపల. పైకి ఏమంటుందంటే, మా నాన్నకు ఆ చొక్కా అంటే ఎంత ఇష్టమో అది తొడగండి అంటది. నాయి ప్రేమలు పట్టుకెళ్తాడేంటి ఆ చొక్కాయితో కానీ వెళ్తాడేంటి చెప్పండి? ఏముండదండి. ఎలా వచ్చాము? దిగంబరులముగా వచ్చాము, మరలా దిగంబరులముగానే వెళ్ళిపోవాలి. మన ప్రభువుకే ఈ లోకంలో ఏమీ లేనప్పుడు మనకెందుకండి? అంటే ప్రభు సంగతి ఎలాగుంచితే, ప్రభువుతో తిరిగిన శిష్యుల పరిస్థితి ఎలాగుందో తెలుసండి? దారిద్ర్యాన్ని అనుభవించారండి ప్రభు శిష్యులు. నిజం, వాళ్ళకేం లేవు, ఆస్తులు ఏం సంపాదించుకోలేదు, వదిలేసి వచ్చారు ఉన్నవన్నీ.
పేతురుని పిలిచాడు. పేతురు గారు వృత్తి ఏంటి చెప్పండి తెలిసిన వాళ్ళు? జాలరి. గలిలయ సముద్రంలో చేపలు పట్టుకునేవాడండి పేతురు గారు, జాలరి. అది విడిచిపెట్టాడు. అన్నాడు కదండి, నన్ను వెంబడించుము నిన్ను మనుషులను పట్టు జాలరునగా చేస్తానన్నాడు కదండి. చేపలు పట్టుకునే జాలరండి. పిలవగానే తన తండ్రి వలలను విడిచిపెట్టి ప్రభువును వెంబడించారు. ఉన్నవన్నీ వదులుకొని ప్రభువును వెంబడిస్తే దరిద్రులైపోయారండి. ఎందుకు దరిద్రులు అయిపోయారంటే వాళ్ళకి అర్థమైపోయింది, ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నది మనది కాదు, మనము సంపాదించుకోవలసింది వేరే అని అర్థమైపోయిన వాళ్ళు ఏమి సంపాదించుకోకపోగా దరిద్రులైపోయారంటండి. వాళ్ళు దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుతూ అడవులలోనూ కొండల మీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుతూ సంచరించిరి. ఆ తర్వాత మాట చూడండి, అండర్లైన్ చేసుకోండి. అట్టి వారికి ఏమండి, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, ఎవరైతే నిత్య జీవాన్ని కోరుకుంటారో, ఎవరైతే నేను చనిపోయిన తర్వాత నా దేవుడున్న లోకములో శాశ్వత కాలము నిన్ను నిత్య జీవాన్ని అనుభవించాలని అనుకుంటారో, ఎవరైతే నరకాన్ని తప్పించుకోవాలనుకుంటారో అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. పరలోకానికి వెళ్ళాలనుకున్న వారికి లోకం ఏం కాదండి, యోగ్యమైనది కాదు. పరలోకం గురించిన ఆలోచన లేనివాడే లోకంలో పరుగులు పెడతాడు. సంపాదన అనుకుని, పేరు అనుకుని, పదవి అనుకుని, అధికారం అనుకుని, అది అనుకుని, ఇది అనుకుని అలా మనం ఉండకూడదు ప్రియులరా. మనం పొందాల్సింది నిత్య జీవం. మనం పరలోకానికి వెళ్ళాలి. దేవుడున్న నిత్య జీవాన్ని, దేవుడున్న పరలోకంలో నిత్య జీవాన్ని మనం పొందుకోవాలి. అటువంటి ధన్యత దేవుడు మీకు, నాకు, మనందరికీ అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, లోకంలో లోకస్తుల వలె కాకుండా ఏవో సంపాదించేయాలి, కూడబెట్టేయాలనుకుని అనవసరమైన ప్రయాసాలు విడిచిపెట్టి నిత్య జీవం కొరకు మీరు అందరూ ఆలోచించాలని, అందుకు ఈ మాటలు మీ హృదయంలో ఫలించాలని మనసారిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తాను.